జగన్ గారు మాట్లాడిన మాటలు వినండి. నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం. ఆ కుటుంబానికి న్యాయం కావాలి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. లేదు మరి నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్ చేస్తాను, నా పరిస్థితి ఏమన్నా చేస్తావు మా ఆయన ఏడ్ చేస్తా. ఆవులు మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కవర్ తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మన నేను అక్కడికి వెళ్ళి ఏడు తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బుగాలోడు అయితే నీకు అవులేడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము. నిజమే, మేము చేయలేము. డబ్బు ఉందో ధనం ఉందో బియ్యం ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్తున్నాను. 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది. నా కోడలకు తోలమన్నాడు. డాడీ ఏడి అని మాటకి గుర్తు పెడుతున్నాడు. చెన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చెన్నోడే వేగాడుతున్నాడు. బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. ఆడు ఇంట్లో ఆడు పిల్లడు, ఆడు ఉండు. ఆడు డబ్బు కొన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చెయ్యాలి. ఇంకా ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడంతో నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పది మేము ఇక్కడ ఉన్నాం, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, ఆలోచనకి తగులుతుంది. నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడు. చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరిని అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. నేను మీకు ఇదే చెప్తున్నాను. ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను.